హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వీడియోతోనైతే ముందుకు వచ్చిన. ఏంటి పాత వీడియోస్కి అందరు కామెంట్స్ చేస్తారు, అక్క ఫుల్ వీడియోస్ చేస్తలేరు, అక్క ఫుల్ వీడియోస్ చేస్తలేరని. రీసెంట్గా వీడియోస్కి ఎవరు కామెంట్స్ చేస్తలేరు, పాత వీడియోస్కి కామెంట్స్ వస్తున్నాయి. అక్క వీడియో చేస్తలేరు ఏంటి, ఉన్నారా అసలు అని చెప్పేసి. నేనున్నా, భూమి మీదనున్నా, కాకపోతే కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఫోన్ ఖరాబ్ అయింది, కొంచెం గ్యాప్ వచ్చిందంటే. సో నేనైతున్నా, ఎటు పోలేదు. ఇక్కడ ఏందో సెల్ఫులు చూపిస్తుంది, సిద్ధుని చూపిస్తుంది అనుకుంటారా? అవును, ఈరోజు ఏంటంటే పక్క బట్టలన్నీ విండేసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇల్లు క్లీన్ చేద్దాం. ఒకసారి షిఫ్ట్ అయిన రోజు ఇల్లు క్లీన్ చేసినాం కదా, మళ్ళీ అసలు ఇల్లు క్లీన్ చేయలేదు. ఒకసారి చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నా. పనికి వెళ్తున్నా, లేకపోతే ఖాళీగా ఉంటున్నా, అంతే తప్ప ఈ పని చేద్దామంటే ఎందుకో భయం అవుతుంది అని చెప్పేసి ఆలోచించడం అయింది. ఎందుకంటే బయట పనికి వెళ్ళి మంచిగా పని చేసుకొని వచ్చి ఇంట్లో హారమ్స్ ఉండొచ్చు. ఇంట్లో పని పెట్టుకున్నాం అనుకో బయట పని కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఆలోచిస్తున్నాయి పని చేయడానికి, అబ్బాయి ఇంకెప్పుడు అని. ఈరోజు ఎలాగో పిల్లలకు సెకండ్ సాటర్డే ఇంటికాన్న ఉన్నారు కాబట్టి అందరం ఇంటికాన్న ఉన్నాము. ఇదేదో బాగుంది, ఈ పని చేద్దామని చెప్పేసి పని అయితే స్టార్ట్ చేసినాము. మొత్తం ఇల్లు మొత్తం ఫస్ట్ అయితే బట్టలు అయితే విండేసినాం. బట్టలు ఆరాలి కాబట్టి ఫస్ట్ పక్క బట్టలు విండేసి ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. మొత్తం సామాన్ అంతా ఇటు ఇల్లు అంటే రూమ్ చుట్టూ ఉన్నట్టు అనిపించింది నాకు. ఎందుకు ఇవంతా సామాన్ అంతా ఒక సైడ్ పెట్టేద్దాం, మంచిగా షిఫ్ట్ చేద్దాం అని చెప్పేసి. షిఫ్ట్ అంటే వేరే రూమ్లోకి కాదు, అల్లలనే పక్కన కానీ మంచిగా నీట్గా చదువుదామని చెప్పేసి అనుకున్నాము. ఇక మొత్తం పాత పేపర్లన్నీ తీసుకుంటా, సెల్ఫ్లన్నీ దులుపుకుంటా, మంచిగా సజ్జ కూడా మొత్తం మూడ్చేసి ఫ్యాన్లు కూడా అన్నీ క్లీన్ చేసినాం అన్నట్టు. పెద్దమ్మను సిద్ధు ఇద్దరు ఎక్కారు. చిన్న ఆమెనేమో ఇంకా వేరే పని చేస్తుంది. నేను కొంచెం వీడియో తీసిన, నేను కూడా పని చేసిన. మధ్యలో కొంచెం వీడియో తీసినట్టు అంతే. సో ఈ పని అయితే చాలా టైం పట్టిందంటే, వీడియోలో ఏదో 4 నిమిషాల వీడియో అప్పుడప్పుడు ఇంత ఇప్పుడు ఇంత తీసుకుంటే పెట్టినా కానీ దాదాపు మేము ఒక 5-6 గంటల పని చేసినాం. కనీసం 1 గంట వీడియో కూడా తీయలేకపోయినట్టు. ఇగో ఇది చూడండి, ఇక్కడ సామాన్ అంతా ఇటు సైడ్ షిఫ్ట్ చేసి అటు సైడ్ మొత్తం కాల్ చేసేసినాం. మొత్తం ఒక్క సైడ్ అదిరేసినాం అన్నట్టు. కొన్ని వేస్ట్ సామాన్లు, కొన్ని వేస్ట్ ఖరాబ్ అయినాయి, అవన్నీ తీసి పక్కకి వేసినాము. ఎందుకంటే ఖరాబ్ అయినాయి ఎందుకని చెప్పేసి ఇట్లా మంచి సెల్ఫ్లలో పేపర్లు తెచ్చేసి వేసి మొత్తం కడిగేసినాం అన్నట్టు. బోర్లన్నీ బయటకు షిఫ్ట్ చేసినాం. మంచిగా కడిగిన తర్వాత మంచిగా తుడుస్తున్న ఆరడానికి. ప్రస్తుతానికి ఇలా చేసినాం అన్నట్టు. ఇల్లుని బాగుంది కదా నీట్గా. నాకు ఎందుకు ఇల్లు దులుపుకొని మంచిగా పక్క బట్టలు వండుకొని మంచిగా నీట్గా ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకో ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చినావా అన్న ఫీలింగ్ వస్తుంది. మనకు అట్లా అనిపిస్తుంది అన్నట్టు. ఒక్కొక్కసారి మనం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని మంచిగా చూసుకుంటే అబ్బా ప్రశాంతంగా ఉందిరా అని అనిపిరా? నాలాగా మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇంట్లో ఏమైనా పనులు ఉండి బట్టలు బోళ్ళు ఎక్కడ ఉన్నాయనుకో నాకు అస్సలు మనసున పట్టది. అది ఎప్పుడు క్లీన్ చేయాలా, నేను ఎప్పుడు ఉండాలా అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ ఫోటో ఫ్రేమ్ ఎక్కడంటే మా మ్యారేజ్ డేకి పెద్ద మమ్మీ గిఫ్ట్ ఇచ్చేసింది మాకు. దాన్ని ప్రస్తుతానికి అక్కడ పెట్టాలి. మాకేమో మేకులు కొట్టే టైం లేదు, మేకులు కొట్టలేదు కాబట్టి ప్రస్తుతానికి అక్కడ పెట్టేసిన. ఇటైతే ఇక బయటనైతే ఇక కూలర్ ఇట్లా అన్నీ తీసేసి బౌల్ స్టాండ్ అన్నీ తీసేసి కడిగినాం అన్నట్టు. పని మొత్తం అయిపోయాక చూపిస్తున్నా. అసలు బట్టలు విండు, బోలు తోముడు ఇదంతా తీద్దాం అనుకున్నా కానీ టైం దొరకలేదు. చిన్న వీడియోని తీసిన, 5-6 గంటల పని చేసినందుకు చిన్న వీడియోని అయితే తీసిన. ఒక 4 నిమిషాల వీడియోని అయితే తీసిన. చాలా రోజుల తర్వాత వీడియో తీసిన. ఇంకా బట్టలు గిట్లా క్లీన్ చేయాలి సెల్ఫ్లా. కానీ అవి రేపు పని పెట్టుకుందాం. ఎందుకంటే అన్నీ ఒక్కరోజు అయితే పిల్లలు కూడా అలసిపోతారు, నేను అలసిపోతా. మళ్ళీ నేను పనికి వెళ్ళొచ్చి మళ్ళీ పని చేస్తున్నా కాబట్టి కొంచెం మళ్ళీ నేను కూడా అలసిపోతా అని చెప్పేసి పని మొత్తం ఒక్కసారి అయితే పెట్టుకోలేదు. బట్టలు అయితే రేపు క్లీన్ చేస్తాము, సెల్ఫ్ల బట్టలన్నీ ఎదురుడు. సో వీడియో ఇంతే. నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. బాయ్.